హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరందరు బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే అన్నం అన్నం వండానబ్బా. అన్నం కాస్త మెత్తగా అయింది. ఈ మెత్తగా అయితే మా ఇంట్లో అయితే ఎవ్వరం తినం. మెత్తగా అయితే ఇంట్రెస్ట్ ఉండదు, కూరలు టేస్టీగా ఉండవు. అయితే ఒక ఐడియా వచ్చింది. అంటే నేను అప్పుడప్పుడు చేస్తాను. ఇది ఇప్పుడే ఫస్ట్ అయితే కాదు. అన్నాన్ని కొంచెం బాగా ఇట్లా మెత్తగా స్మాష్ చేసిన, ఇట్లా మెత్తగా దీంట్లో ఒక పైన ఉన్నది చూడండి, ఇది బియ్యం పిండి. ఒక కప్పు బియ్యం పిండి వేసాను దీంట్లో. వీడియో తీసేవాళ్ళు లేరు. వీడియో తీసేవాళ్ళు ఉంటే నేను క్లియర్గా చూపెట్టేదాన్ని. ఈ అన్నానికి జస్ట్ ఇవి పావు కిలోకి తక్కువ ఉంటుంది రైస్. దాంట్లో ఒక కప్పు మాత్రమే బియ్యం పిండి వేసాను. శనగపిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి వేసాను. తర్వాత బిస్కెట్లో ఇవేంటంటే ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి దీంట్లో కొంచెం బ్లెండ్ చేసా. ఈ రకంగా అంటే కొంచెం బరక అన్నట్టు, మెత్తగా ఉండదు ఇది. కొంచెం ఇలా చేయాలి, మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా చేయాలి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అల్లం ముక్కలు కూడా బాగా వేసాను. అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర అంటే కొత్తిమీర వేసాను. ఇలా ఏమంటుంది ఒక్క చెక్కన కొంచెం బరకగా, మరి మెత్తగా కాకుండా ఇలా చేశాను. దీన్ని ఇందులో మిక్స్ చేసి వడలాగా ఒత్తుకోవచ్చు, పకోడీలాగా, అంటే కొంచెం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఉప్పు కారం అనేది మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద మాత్రం కంపల్సరీ ఉండాలి. దాంతో బాగా టేస్ట్ వస్తుంది. ఇది పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడైతే నేను కలిపి రెడీ పెట్టుకుంటున్నాను, చెయ్యాలి ఇప్పుడు. ఓకేనా, బాయ్.